పితృపక్షం స్టార్ట్ అయింది. ఇవాల్టి నుంచి పౌర్ణమి నుంచి మహాలయ అమావాస్య దాకా ఈ 16 రోజులు కూడా పితృపక్షం జరపబడుతుంది. ఇక్కడ మనందరం కూడా చాలా తెలివిగా మాట్లాడతాం. పితృపక్షం మనం ఇస్తేనే వారికి ఆహారమా, ఏం వారు పితృదేవతలు ఆ 15 రోజుల్లోనే ఇక్కడికి వస్తారా, మిగతా రోజుల్లో వారు ఎక్కడ ఉంటారు అంటే వీటన్నిటికీ కూడా గొప్ప కనెక్టివిటీతో మన వాళ్ళు పురాణాల్లో చెప్పారు. కొన్ని లెక్కలు ఉన్నాయి. ఏది కూడా వారు తెలివి తక్కువగా చెప్పలేదు. మనలాంటి తెలివి తక్కువ వాళ్ళు వేసే ప్రశ్నలన్నీ వాళ్ళు ముందే ఊహించి చాలా గొప్పగా అనుసంధానించి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మనం మిడిమిడి జ్ఞానంతో వాటిని చదవకుండా, వాటిని తెలుసుకోకుండా మనం ఏదేదో మాట్లాడేస్తాం. ఒక విషయాన్ని విమర్శించాలి అంటే ఏదో ఎవరో చెప్పారు అది విమర్శిస్తే సరిపోతుంది అన్న విధంగా కాకుండా ఒక సద్విమర్శగా ఉండాలి. ఇట్ షుడ్ బి లైక్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. మన వాళ్ళు పితృపక్షం గురించి చెప్పారు అంటే వాళ్ళందరూ గొప్ప ఋషులు, సూపర్ సైంటిస్టులు కూడా కాదు, సూపర్ సైంటిస్టులు. అయితే ఈ విమర్శించే వాళ్ళు మరీ గొప్ప ఫిలాసఫర్స్ అయితే అది వేరే విషయం. ఎందుకంటే ఫిలాసఫీ, రిలీజియన్ ఈ రెండు కూడా వేర్వేరు. సో గొప్ప ఫిలాసఫర్స్ అయితే వారికి నమస్కారం, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వీరందరికీ ఇంకా ఎన్నో వందనాలు ఈ ఫిలాసఫర్స్కి. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఈ 15 రోజుల్లో కూడా మనం శ్రద్ధగా తర్పణిచ్చి మన పితృదేవతలకి మన కర్తవ్యంగా, ఎవరు మన పితృదేవతలు, మన గతించిన తండ్రి, తాత, ముత్తాత 3 తరాల వరకు చేస్తే సరిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళకి అక్కర్లేదా అంటే శాస్త్రంలో అక్కర్లేదనే చెప్పారు. ఈ 3 తరాలకి చేస్తే వారికి కూడా చేరుతుంది అని చెప్పేసి శాస్త్రోక్తి. అయితే చేసుకునేవారు ఈ 15 రోజులు శ్రద్ధ కర్మ చేసేవారు ఉన్నారు, లేకపోలేదు. కాకపోతే ఇప్పుడున్న మన పరిస్థితులకి అనుగుణంగా మనం 15 రోజులు చెయ్యలేము కాబట్టి మన వారు గతించిన ఆ ప్రత్యేక తిథి ద్వాదశి, ఏకాదశి అయితే ఏకాదశి, దశమి అయితే దశమి, ఈ మహాలయంలో వచ్చే ఈ 15 రోజుల్లో ఏ తిథి వస్తుందో ఆ తిథి రోజున మనం శ్రద్ధకర్మ చేస్తే అది మహాలయం అంటారు. అది ఎంతో వైభవం, ఎంతో పుణ్యం ఇస్తుంది. కాబట్టి అది చేసి తీరాలి అని శాస్త్రోక్తి. మనం ప్రతి సంవత్సరం శ్రద్ధకర్మ చేసినప్పటికీ ఈ మహాలయం ఈ 15 రోజుల్లో, పితృపక్షంలో వచ్చే 15 రోజుల్లో ఆ పర్టికులర్ తిథిలో చేసే మహాలయం యొక్క గొప్పతనం చాలా వేరుగా ఉంటుంది. వీలైనంత వరకు మీరందరూ చేసుకోండి, చాలా మంచిది. చెయ్యలేని వారు కనీసం 15 రోజులు తర్పణన్నా ఇవ్వండి. తర్పణ ఇమ్మంటే మళ్ళీ మనం అతి తెలివిగా కొన్ని ప్రశ్నలు వేస్తాం. ఏమిటి, మాకు ఆఫీసులు ఉండవా, మేము 12ంటికి వచ్చి తర్పణ ఎలా ఇస్తాం, లేకపోతే ఆఫీసుల్లో ఉండి షూస్ విప్పకుండా తర్పణ ఎలా వేస్తాం. ఇవి 1,00,000 ప్రశ్నలు వస్తాయి, రావటం సహజం కూడాను. కరెక్ట్గా మధ్యాహ్నం టైంలో ఇవ్వలేని వారందరూ కూడా మార్నింగ్ టైంలో ఇచ్చుకోండి. మీరు ఆఫీస్కి 9ంటికి బయలుదేరేటైతే, లేకపోతే 8 గంటలకు బయలుదేరేటైతే 8:15 ఇచ్చేసి బయలుదేరండి. అది ఒక ఆప్షను. రెండో ఆప్షను,
మధ్యాహ్నం టైంలో కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం టైంలో ఆఫీస్ నుంచే షూస్ విప్పేసి వారికి 3 సార్లు తర్పణ పితృదేవతలకు ఇస్తే సరిపోతుంది. చెయ్యాలనుకుంటే మార్గం ఉంటుంది, మార్గం లేదనేమీ లేదు. ఇక మిగతాది సాటర్డే సండే హాలిడేస్ ఉన్నవాళ్ళు సాటర్డే సండే శ్రద్ధగా చేసుకోండి. యాక్చువల్గా శాస్త్రోక్తి ఏంటంటే షణ్ణవతి శ్రాద్ధం అని చెప్పింది. షణ్ణవతి అంటే సాంస్క్రిట్లో 96 శ్రాద్ధాలు పెట్టాలిట మనిషి అయిన వాడు వారి పితృదేవతలను ఉద్దేశించి. సరే, అంత ఓపిక అవన్నీ ఎటు తిరిగిపోయినాయి. సంవత్సరానికి ఒకసారి పెట్టడమే కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో షణ్ణవతి దేవుడు ఎరుగు, కనీసం మనం చేయగలిగినంత మన పితృదేవతలకు మనం చేసుకుంటే మంచిది. మనం చూడండి, చాలా విషయాలు మాట్లాడతాం, కామన్ సెన్స్ అని, లేకపోతే ఉదారవాదం అని, మానవత్వం అని. ఇంతకంటే మానవత్వం ఏముంటుంది? పితృదేవతలు ఎప్పుడో గతించిన 20, 30, 40 సంవత్సరాలైనా వారిని గుర్తుపెట్టుకొని వారు నీకు జన్మనిచ్చారు కాబట్టి నువ్వు జీవితాంతం నువ్వు బతికున్నంతకాలం వారికి శ్రాద్ధ కర్మ చెయ్యవలసిందే అని చెప్పడంలో తప్పే ఉంది. దాన్ని అనుసరించేవాడిది తప్పే ఉంది. అంతకంటే మానవత్వం ఇంకెక్కడ కనిపిస్తుంది? ఏ దేశంలో, ఏ శాస్త్రంలో ఎక్కడ ఉంది ఇంతకంటే? కాబట్టి వీలైనంత వరకు ధర్మాన్ని ఆచరించండి. ధర్మో రక్షతి రక్షితః.